మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ప్రతి హృదయకాల మనం సజీవులకలు ఉంటున్నామంటే దేవుని ఉచితమైన కృప చేతనే ప్రతి హృదయకాల మనం సజీవులకలు ఉంటున్నాము. ప్రతి హృదయకాలము తిరిగి చూడగలుగుతున్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజే కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. జీసస్ ఇస్ అ వే టు ది ఫాదర్. యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనం చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, మీ హృదయంలో కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందు విశ్వసించుడి. దేవుని సంఘమా, దేవుని ప్రజల హృదయ కాలం దేవుని వాక్యం తెలియజేసిన మాట, కలవరపడకండి, చింతించకండి, బాధపడకండి, దేవుడు మనకు తోడై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ హృదయంలో కలవరపడనీయకుడే. మనకందరికీ కూడా యేసయ్య ముందుగానే పరలోకానికి వెళ్ళి మనకు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉండండి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, కలవరపడకండి, దేవుని యందు విశ్వసించండి. తండ్రి యందు ఎలాగైతే మీరు విశ్వసించారో నా యందు కూడా మీరు విశ్వసించండి అని యేసయ్య చెప్తున్న మాటను గమనించి మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడి యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం నడిచినట్టయితే మనం కూడా నిత్య జీవ మార్గానికి వెళుతామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 2వ వచనం, నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, లేని ఎడల మీతో చెప్పేది, మీకు స్థలము సిద్ధపరచు వెళుతున్నాను. హల్లెలూయా. మనకందరికీ కూడా స్థలము సిద్ధపరచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరి పాపంలో నిత్యం ఆ కల్వరి సిలువలో చనిపోయి యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపం అనేది కొట్టిపోయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మన పాపాలను ఆ కల్వరి సిలువలో వెల చెల్లించి మరణించి తిరిగి 3వ రోజు లేచి ఈ సమయంలో కూడా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన అందరి కొరకు స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు చూసినట్టయితే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలను గమనించినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం, పిల్లలారా, ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఉందును, మీరు నన్ను వెతుకుదురు, కానీ నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఈ మాటలన్నీ కూడా ముందుగానే తెలియజేశాడు. కొద్ది సమయం తర్వాత మరి మీరు నన్ను చూడరు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని యేసు ప్రభు శిష్యులకు జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల యేసు ప్రభు మరణం గురించి, పునరుద్ధానం గురించి యేసు ప్రభు ముందుగానే తెలియజేశాడు. అలాగే 36వ వచనం చూసినట్టయితే సీమోను పేతురు, ప్రభువా, నువ్వెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళే చోటుకి మీరిప్పుడు నా వెంట రాలేరు, కానీ తర్వాత వచ్చుదురు అని చెప్పాను. యేసు ప్రభు వెళ్ళే స్థలానికి మరి పేతురు అడుగుతా ఉన్నాడు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు, ఇప్పుడు మీరు అక్కడికి రాలేరు, కానీ తర్వాత మీరు వస్తారని యేసు ప్రభు తెలియజేశాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ఎందుకంటే యేసు ప్రభు మనందరి నిత్యము మార్గాన్ని సరళం చేయడానికి, మరి యేసు ప్రభు మన త్రోవలని సరళం చేసి ఆ తర్వాత మనం నిత్య జీవ మార్గంలో నడిచినట్టయితే మనం ఒకానొక దినం ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకున్న తర్వాత యేసు ప్రభు ఏర్పాటు చేసిన స్థలంలో మనం అందరం కూడా కలుసుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, లేని ఎడల మీతో చెప్పేదని, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. హల్లెలూయా. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. మన అందరికీ ఒక స్థలం ఏర్పాటు చేయబడుతుంది. ఆ స్థలము నిత్య పరలోక రాజ్యము. ఈ యొక్క భూమి మీద మన స్థిరమైన జీవితము కాదు. కొద్ది సమయము యాత్రికులుగా ఈ లోకానికి వస్తాము. ఆ తర్వాత ఈ లోకం నుంచి మన యాత్ర ముగించవలసిందే. ప్రతి ఒక్కరూ ఒకానొక సమయంలో ఈ లోక ప్రయాణం నుంచి ముగించి వెళ్ళవలసిందే. కానీ దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి నిత్యము స్థలము సిద్ధపరచడానికి
మరి పరలోకానికి వెళ్ళి తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, మీ అందరి నిత్యము నేను స్థలము సిద్ధపరిచి వెళుతున్నానని యేసు ప్రభు మనకు వాగ్దానం చేసి వెళ్ళి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క భూమి అన్నది స్థిరము కాదు. ఇక్కడ అందరం కూడా కొద్ది సమయం ఉండి కొద్ది సమయం తర్వాత వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మనం కొద్ది సంవత్సరములు గడపడానికి వచ్చి ఉన్నాము. మన స్థలం ఇది స్థిరమైన స్థలము కాదు. మన స్థిరమైన స్థలం ఏది ఉన్నదంటే అది పరలోకమందు ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి నిత్యము స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మనందరికీ ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్థలానికి నువ్వు నేను వెళ్ళాలి అంటే మొదటగా మన జీవితాలు రక్షణ మార్గంలో నడవాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా ఆ స్థలానికి వెళ్ళాలి అంటే మరి యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం నడిచినట్టయితే ఆ నిత్య పరలోక రాజ్యానికి మనం వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హీ హాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద వే ఆఫ్ ఇంటర్నల్ లైఫ్. నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ స్థలానికి నీవు నేను వెళ్ళాలి అంటే మనం ఈ లోక ప్రయాసంలో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, యేసు ప్రభు చిత్తానుసారంగా జీవించినప్పుడే మనం ఆ స్థలానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరం కూడా మరి ఆ స్థలానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు మన అందరి కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలం పరలోకమందున్నది. ఆ స్థలానికి నీవు నేను వెళ్ళాలి అంటే ఈ లోకంలో యేసయ్య మార్గంలో మనం జీవించాలి. అప్పుడే ఆ స్థలానికి మనం చేరుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. జీసస్ సేస్ ఈజ్ ద ఓన్లీ వే టు ద గాడ్ ద ఫాదర్. యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడు. వేరే మార్గం ఏది కూడా లేదు. వేరే మార్గంలో ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. యాజ్ ద వే, జీసస్ ఈజ్ అవర్ పాత్ టు ది ఫాదర్. యాజ్ ద ట్రూత్ ఈజ్ ఎ రియాలిటీ టు ఆఫ్ ఆల్ గాడ్స్ ప్రామిస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మా అందరి కొరకు యేసు ప్రభు స్థలాన్ని సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఆ స్థలానికి వెళ్ళాలి అంటే నీవు నేను యేసయ్యనే మార్గం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మాట తెలియజేస్తాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. మరలా యేసు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మరలా మన అందరినీ కూడా ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్య మార్గంలో నడుస్తారో, ఎవరైతే యేసయ్యకు లోబడి జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించి చివరి వరకు ఊపిరున్నంత వరకు దేవునితో నడిచి దేవునితో జీవించి ఈ లోక ప్రయాసంలో ముగించేంత వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన బిడ్డలు వారి కొరకు యేసు ప్రభు స్థలము సిద్ధపరిచి ఉన్నాడు. ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆ స్థలము దేవుడు ఆల్రెడీ ప్రిపేర్డ్ మన అందరి కొరకు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు వాళ్ళు ఉన్నారో వారికి స్థలము ఏర్పాటు చేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. యేసు ప్రభుతో మనం ఉండాలి అని అంటే మొదటగా మన జీవితాలు మార్చబడాలి. రక్షణ అనుభవం కావాలి. యేసు ప్రభువే సొంత రక్షకుడు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభువే మార్గం అని ఒప్పుకోవాలి. వేరే ఏ మార్గము కూడా పరలోకానికి నేను తీసుకెళ్ళదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువే మన అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా వచ్చి మీ అందరినీ కూడా నేను తీసుకుపోతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన రెండో రాకడ సమయంలో ప్రభు యేసుక్రీస్తు లోకానికి మరలా రాబోతూ ఉంటాడు. మన అందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. మరి యేసు ప్రభు అందు భయభక్తులు గలవారు చనిపోయిన తర్వాత ఎలా లేస్తారంటే సమాధులు తెరవబడతాయి. సమాధులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారి సమాధులు తెరవబడతాయి. రెండో రాకడలో కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారు పరలోకానికి వెక్కిపోతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 4వ వచనం చూసినట్టయితే, నేను వెళ్ళుచున్న స్థలంకు మార్గము మీకు తెలియదు అని చెప్పాను. నేను వెళుతున్న స్థలము మార్గం మీకు తెలియదు.
యేసు ప్రభు వెళుతున్న స్థలానికి మరి యేసు ప్రభు ముందుగానే తెలియజేస్తాడు, నేను వెళ్ళే స్థలానికి ఇప్పుడు మీరు రారు కానీ మరలా వస్తారు. పేతురు అడిగాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళే స్థలానికి మీరు రారు కానీ మరలా మీరు వస్తారు. ఈ యొక్క మాట యేసు ప్రభు చెప్పినప్పుడు మనం చూసినట్టయితే మరి థామస్ ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు అక్కడ యేసు ప్రభుని చూసినట్టయితే. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగా తెలియనని ఆయనని అడగగా, యేసయ్య మరి ఆ మార్గం మాకు తెలియదు, ఎలా మాకు ఆ మార్గాన్ని మాకు తెలుస్తుంది అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట గమనించినట్టయితే, ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల 14 అధ్యాయం 6వ వచనము, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు, ఎందుకంటే యేసు ప్రభు మార్గమై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గము, యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడు. హృదయ కలవి మాటలుంటున్న ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మీ హృదయాలని కలవరపడనీయకండి, చింతించకండి. ఎక్కడికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము మనమని మీరు బాధపడకండి. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినట్టయితే నిత్య పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నది. ఆ స్థలానికి యేసయ్య మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము, నేను దారంను, నా ద్వారా ఎవడును లోపల ప్రవేశించినడలా వాడు రక్షించబడును, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచ్చు మరి మేయిచుండెను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు డోర్ అయి ఉన్నాడు. ఆ గేట్ అనేది యేసు ప్రభువే ఉన్నాడు. ఆ ఎంట్రన్స్ అనేది యేసు ప్రభువే ఉన్నాడు. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడి కూడా తండ్రింటిలో ప్రవేశింపలేడు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఈరోజే కలబి మాటలు ఇటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీకు దేవుడే మార్గం అయి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుని ఘనపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాం. యోహాను సువార్త చూసినట్టయితే 12వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే, ఒకడు నన్ను సేవించినడలా, నన్ను వెంబడించినడలా, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. హల్లెలూయా. ఎవరైతే యేసే మార్గంలో నడుస్తారో, ఎవరైతే యేసే చెప్పిన మాటలు వింటారో, ఎవరైతే యేసే చెప్పిన యేసే చెప్పిన వాక్యాన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఒకవేళ నువ్వు యేసేకు లోబడకుండా యేసే చిత్తానుసారంగా నువ్వు జీవించినట్టయితే మరి మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి యేసయ్య మార్గం ఉన్నాడు, రెండోది నిత్య నరకం ఉన్నది. నువ్వు ఏ దారంలో నువ్వు వెళ్తున్నావో, ఏ యొక్క మార్గంలో నువ్వు వెళ్తున్నావో నిన్ను పరిశోధించుకోవాలి. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే, ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడుండునో వాడు అక్కడ ఉంటును, ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతన్ని ఘనపరచెను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, నీ మార్గం ఎలా ఉన్నది? హృదయ కలవు. ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశోధించుకో. నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా? దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తున్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా దేవుడు ఆకాశం నుండి మనందరినీ కూడా చూస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు చూసినట్టయితే 14వ కీర్తనలు చూసినట్టయితే, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ఆకాశం నుంచి మనందరినీ కూడా చూస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఈ గడియలో కూడా యేసయ్య మనల్ని చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నామో సమస్తము ఆయనకు తెలుసు. మనం కూర్చుంట లేచుట, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏమి మాట్లాడుతున్నామో ప్రతిదీ కూడా యేసయ్యకు తెలుసు. కాబట్టి యేసయ్య మన అందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో మన జీవితాలు దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనందరము ఎలా నడుస్తున్నామో, ఎలా మనం జీవిస్తున్నామో సమస్తము దేవునికి తెలుసు. ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటంటే
మనం నిత్య పరలోక రాజ్యానికి చేరబడాలి అంటే మన కొరకు ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నది. ఆ స్థలానికి నువ్వు వెళ్ళాలి అంటే మొదటగా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడే ఆ స్థలానికి నువ్వు వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరికీ కూడా యేసయ్య ఒక మార్గాన్ని చూపెడుతున్నాడు. ఆ మార్గానికి నువ్వు వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని మార్గానికి నువ్వు వెళ్ళాలి అంటే నీ జీవితము మార్చబడాలి. యేసయ్య కొరకు నువ్వు జీవించాలి. వాక్యానుసారంగా నువ్వు కట్టుకోవాలి. వాక్యానుసారంగా నీ పిల్లలను పెంచాలి. వాక్యానుసారంగా నీ కుటుంబంని కట్టుకోవాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడే ఆ స్థలానికి వెళ్ళగలుగుతావు. ఆ నిత్య పరలోక రాజ్యంలో ఆ స్థలము సిద్ధపరచబడిన స్థలానికి నేను వెళ్ళాలి అంటే మొదటగా మన జీవితాలు మార్చబడాలి. అక్కడికి వెళ్ళాలంటే యేసయ్యనే మార్గమై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభువే మార్గమై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఓన్లీ త్రూ జీసస్ ఇస్ ద వే, బికాస్ హీ హాజ్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. మనిషి కుమారుడుగా, మనిషిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవునిగా జీవించాడు. మరి దేవాతి దేవుడు మనందరి నిత్యం వచ్చి మనందరి పాపముల నిత్యము ఆ వెల చెల్లించేశాడు. ఈ హృదయ కాలము నేను వెల చెల్లించవలసిన అవసరం లేదు. మనం యేసే మార్గంలో జీవిస్తే చాలు, యేసే చిత్తానుసారంగా మనం జీవిస్తే చాలు, నిత్య పరలోక రాజ్యానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యాజ్ అ లైఫ్ ఈ జాయిన్స్ యాజ్ డివైన్ లైఫ్ టు అవర్స్, బోత్ నౌ అండ్ ఎటర్నల్. ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు మనం కట్టుకున్నప్పుడు ఆ నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మనం ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, హియర్ జీసస్ సేస్, ఐఎమ్ గోయింగ్ టు టు ప్రిపేర్ ప్లేస్ ఫర్ యూ. I will come back and we can look forward to eternal, because Jesus is the promise to it all who believes in him. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో, ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని వెతుకుతారో వారందరికీ కూడా పరలోక రాజ్యంలో స్థలం ఏర్పాటు చేయబడింది. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ప్లేస్ ఫర్ యూ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళా యేసు ప్రభు రాబోతా ఉన్నాడు. మొదట మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. మరలా యేసయ్య రాబోతా ఉన్నాడు. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, యూ క్యాన్ లుక్ ఫార్వర్డ్ టు ద ఇంటర్నల్, బికాస్ జీసస్ ఈజ్ ఎ ప్రామిస్ టు ఆల్ హూ బిలీవ్ ఇన్ హిమ్. మనం దేవుని మీద ఆధారపడిన వారుగా జీవించినప్పుడే ఆ నిత్య పరలోక రాజ్యం వారసులుగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయాలని కలవరపడనీయకుడి. మీ హృదయాలను చింతించకండి. మీ హృదయంలో ఏమైపోతుంది నా జీవితము, ఎందుకింత కష్టంగా ఉంది, ఎందుకింత శ్రమగా ఉంది, ఎందుకింత దుఃఖంలో ఉన్నది, ఎందుకింత బాధలు కలిగి ఉన్నాయి, ఎందుకింత అనారోగ్యం నాకు కలిగి ఉన్నది. దేవాతి దేవుడు ప్రతి సమస్య నుంచి నేను విడిపించబోతా ఉన్నాడు. నీ అనారోగ్యం నుంచి దేవుడు నీకు విడుదల దయచేయబోతా ఉన్నాడు. సమస్య వస్తున్నదంటే దేవాది దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ తెలియజేస్తుంది. కాబట్టి ఆ నిరీక్షణలో మనం వెళ్ళాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువే జీవమై ఉన్నాడు. యేసు ప్రభువే మనందరి జీవితాలలో ఆ మార్గాన్ని దేవాతి దేవుడు మనకు చూపించాడు. ఆ మార్గం ఏంటంటే నిత్య పరలోక రాజ్య మార్గము. ఆ మార్గంలో చేరబడాలి అంటే ఇప్పుడే నీ జీవితాన్ని, ఒకవేళ నువ్వు యేసయ్యకు దూరంగా ఉంటే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, నీ జీవితాన్ని మార్చుకునే సమయము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో మనం ఉంటామో తెలియదు, ఎప్పుడు మన మరణం సంభవిస్తుందో తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, ఒకవేళ నువ్వు యేసయ్యందు విశ్వాసము కలిగి యేసయ్య నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య చిత్తంలో నువ్వు నడిచినప్పుడు ఈ లోకంలో ఏ సమయంలో ఏ గడియలో నేను మరణించినా కానీ నీ కొరకు ఒక స్థలము సిద్ధపరచబడినది. ఆ స్థలము నిత్య
పరలోక రాజ్యంలో ఏర్పరచి ఉన్నది. యేసు ప్రభు మరలా వచ్చి నేను ఎక్కడైతే ఉంటానో మరలా మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి పరమా స్థలానికి వెళ్ళాలి అంటే ఈ హృదయ కాలము నీ జీవితంలో ఒకవేళ ఏసేకు నువ్వు ఇంకా దూరంగా ఉన్నావేమో, ఏసే మార్గంలో నువ్వు నడుస్తలేవేమో హృదయ కలము, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ఏసేని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని తిరిగి ఏసే మార్గంలో నువ్వు నడిచినట్టయితే ఏసయ్య నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది యావత్ ప్రపంచానికి ఇది ఒక శుభవార్త. ఏసే అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఎద్దకు రాడు. హృదయ కలము ఏసే దగ్గరికి మనం వెలిచినట్టయితే మనం నిత్య పరలోక రాజ్యానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి మాటలను దేవుడు హృదయ కలము మీ హృదయాలలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి వీళ్ళని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. కలవరపడనీయకుడి మీ హృదయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను స్థలం సిద్ధపరచడానికి వెళుచున్నాను, నేను స్థలం సిద్ధపరిచినడలా మరలా మీ వద్దకు వస్తాను, నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా నాతో పాటు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ప్రకారం మరలా యేసయ్య లోకానికి రాబోతూ ఉన్నాడు, మనందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మార్గంలో నడిచిన బిడ్డలను యేసు ప్రభు మనందరినీ కూడా తిరిగి ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసయ్య మరలా రాబోతూ ఉన్నాడు. మనమందరం కూడా వేచి ఉందాము. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా కానీ, ఒకవేళ మనం మరణించినా కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి మాటలను దేవుడు ఉదయ కాలం మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి దండములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి దండములు, స్తోత్రములు తండ్రి. మా కొరకు నైనా స్థలం సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళావు. తిరిగి నాయన ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా నువ్వు ఎక్కడైతే ఉంటావో మా అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవానికి దండములు, స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని దీవించి మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్య బిడ్డలు కూడా వాక్యానుసారంగా నాయన వారు కట్టుకొని, వారి కుటుంబంని కట్టుకొని, వారి పిల్లలను వారు అందరూ కలిసి నాయన నీ అందు భయభక్తుల జీవితంలో నాయన నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, మరి నేను కూడా నీ యొక్క చిత్తంలో నడిచి నీ యొక్క మార్గంలో నేను నా కుటుంబము నడిచే విధంగా నీ కృప ద్వారా మాకు సాయం చేయండి. అలాగే తండ్రి, ఈ రోజు అంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, నిత్య జీవము, సంతోషము మరి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.